హాయ్ ఫ్రెండ్స్, పైరసీ మాఫియా 10 తలల రావణుడిలా మారింది. ఒక తల నరికే కొద్దీ మరో తల పుట్టుకొచ్చినట్లుగా ఎన్ని సైట్లు బ్లాక్ చేసినా పైరసీ ఆగటం లేదు. ఎప్పటిలాగే సినిమా రిలీజ్ అయిన గంటలోనే అది ఆన్లైన్లోకి వస్తుండటంతో నిర్మాతలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద సమస్యగా మారిన ఐబొమ్మ వెబ్సైట్ ఆపరేటర్ ఇమ్మడి రవి అరెస్టుతో అందరూ కాస్త రిలీఫ్ అయ్యారు. 5 మిలియన్లకు పైగా యూజర్లు, 21,000కు పైగా పైరేటెడ్ సినిమాలు, 110 డొమైన్లతో నడిచిన ఈ రాకెట్పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. స్వయంగా అతనితోనే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఐబొమ్మ ఒప్పం టీవీల వెబ్సైట్లను క్లోజ్ చేయడంతో పెద్ద సమస్య తీరిపోయినట్టుగా అంతా భావించారు. కానీ అసలు సమస్య ఇంకా ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉంది. చిత్రాలకు కేర్ ఆఫ్గా నిలుస్తున్న మూవీ రూట్స్ సైడ్ మాత్రం పోలీసులకు సవాల్ విసురుతూనే ఉంది. కొత్త సినిమాలను వెంటనే లీక్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. గత శుక్రవారము థియేటర్లో విడుదలైన తాజా సినిమాలు కూడా ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా మూవీ రూట్స్లో హై క్వాలిటీ ప్రింట్స్గా అప్లోడ్ అయ్యాయి. దీంతో నిర్మాతలు లబోదిబోమంటున్నారు. పోలీసులు డైమండ్లను బ్లాక్ చేస్తుంటే వీరు నిమిషాల్లో కొత్త ఎక్స్టెన్షన్లు, మిర్రర్ సైట్లతో తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా ఒక లీక్ పోతే ఇంకో లింక్, ఇలా 10 కొత్తవి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు వెబ్సైట్స్ మాత్రమే కాదు, టెలిగ్రామ్ గ్రూపులు, ప్రైవేట్ ఛానల్స్ కూడా పైరసీ హబ్గా మారాయి. అక్కడ విపిఎన్ ద్వారా యాక్సెస్ ఇచ్చి పోలీసుల కళ్ళ నుంచి తప్పించుకుంటున్నారు. ఈ టెక్నాలజీ వార్లో పైరేటర్లే ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. దీని మూలముగా థియేటర్ల కలెక్షన్లు పడిపోతూ కోట్లాది పెట్టుబడులు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. మూవీ రూట్స్ లాంటి పెద్ద చేపలను పట్టుకుంటేనే టాలీవుడ్కు నిజమైన విముక్తి లభిస్తుందని సినీ వర్గం భావిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రజలు మాత్రము ఆగ్రహావేశాల్లో ఉన్నారు. ఇమ్మడి రవికి సపోర్ట్ చేస్తున్నారు.